సో ఈ వీడియోలో మనము నా దగ్గర డబ్బులు లేవు. నేను డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నా. నేను ఇక్కడ డబ్బులు లేకపోయినప్పటికీ నేను చాలా కష్టపడి ఈ ఆన్‌లైన్ రిసోర్సెస్ ఫ్రీగా దొరికే క్లాసులు వింటూ, డౌట్స్ వస్తే ఏఐ టూల్స్‌ని వాడుకుంటూ, దాంట్లో నుంచి డౌట్స్ క్లియరెన్స్ చేసుకుంటూ, ఈ విధంగా నేను ముందుకెళ్తున్నాను. కానీ నాకు ప్రాజెక్ట్ లేదన్నా. ప్రాజెక్ట్‌లు ఇచ్చేవాళ్ళు లేరు. అండ్ నేను ఫ్రీగా పని చేస్తానన్నా నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం ఇంటర్న్‌షిప్ ఆ ఆపర్చునిటీ కల్పించేవాళ్ళు లేరు. సరే పోనీ ఎక్కడన్నా ఇంటర్న్‌షిప్ ఏమన్నా దొరుకుతదా అనంటే అది కూడా దొరకటం లేదు అని కొంతమంది. ఇంకొంతమంది నేను చాలా ప్రాక్టీస్ చేశానన్నా. కానీ కేవలం నాకు రియల్ టైమ్ ప్రాజెక్టులు లేకపోవడం వల్ల నాకు జాబ్ రావట్లేదు. అండ్ నేను ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన తర్వాత నేను నాకున్న డబ్బులు, ఇంట్లో బంగారం అంటే ఇది నిజంగా జరిగిన స్టోరీ. నాతో చాలామంది చెప్పారు. ఒక స్టూడెంట్ ఒక రీసెంట్ డేస్‌లో నాతో మాట్లాడేటప్పుడు చెప్పాడు. నేను ఒక ఇన్‌స్టిట్యూట్ పేరు అనవసరం. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యానన్న. దాదాపు రూ. 1,00,000 దాకా నేను ఖర్చు పెట్టాను. నేను చాలా పేద పరిస్థితి నుంచి వచ్చాను. ఒక మా ఇంట్లో మా అమ్మ బంగారం పెట్టేసేసి ఆ రూ. 1,00,000ని తీసుకొనొచ్చాను. ఒక 80,000 ఇస్తే, ఆ తర్వాత మా నాన్న మంత్లీ ఇంత పంపిస్తా ఉంటే, చాలా తక్కువ ఫీజుండే హాస్టల్‌లో జాయిన్ అయ్యి, ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఎప్పుడు గూడా సాధ్యమైనంత వరకు నడక, లేకపోతే సిటీ బస్సుల్లో వెళ్తూ, ఆ విధంగా నేను చేసుకుంటూ వచ్చాను గానీ, ఈరోజు వాళ్ళు నాకు ప్రాపర్‌గా సబ్జెక్ట్ చెప్పలేదు. ప్రాపర్‌గా జాబ్ అసిస్టెన్స్ ఇవ్వట్లేదు. ప్రాపర్‌గా ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇలాంటి స్టోరీస్ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. వాటిలో ఇంకా చాలా ఇష్యూస్ మనం అడ్రెస్ చేయాల్సిందుంది. ఆళ్ళందరికీ కూడా ఈ వీడియోలో నేను సమాధానం అనేది చెప్పబోతా ఉన్నాను. ఒక వే నేను చెప్దామని ఒక ఇన్‌స్టిట్యూట్, ఒక కంపెనీ సీఈఓ అండ్ డైరెక్టర్ ఇద్దరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అసలు ఏ పర్పస్‌తో చేస్తున్నారు ఏంటి? అసలు వాళ్ళేం చేస్తున్నారో తెలుసుకునే ముందు ఇంకెవరికి ఇది ఉపయోగపడుతుంది? ఇంకెవ్వరు అంటే ఇంకెక్కడెక్కడ ల్యాగ్ అవుతున్నారు డేటా సైన్స్ కోర్స్ నేర్చుకున్న తర్వాత అనేది ఒకసారి గమనిస్తే ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేయకుండా, ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోలేదు. పోర్ట్‌ఫోలియో అంటే మీ గిట్‌హబ్, లింక్డ్ఇన్ మీ ప్రాజెక్ట్‌లు ఏమేమి చేస్తున్నారో అక్కడ పోస్ట్ చేసుకుంటూ మీ పోర్ట్‌ఫోలియో అనేది బిల్డ్ అవుతది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నాకెలా వచ్చిందంటే కొంతమంది స్టూడెంట్స్ ఆ విధంగా ఎక్కడైతే ప్రాజెక్ట్‌లు ఇవి ఇంటర్న్‌షిప్ ఇవన్నీ లేని పరిస్థితుల్లో ఆళ్ళందరూ కూడాను ఒక ఎగ్జామ్ రాసి ఈ బెనిఫిట్‌ని పొందిన వాళ్ళే. ఈ ఎగ్జామ్ రాసి ఈ ఇంటర్న్‌షిప్ తీసుకొని జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ ఆ విధంగా వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపిస్తూ చాలా వాటిలో వాళ్ళు పోస్ట్ చేయడము, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను కూడా. ఇవన్నీ కూడా నేను గ్యాదర్ చేశాను. అయితే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోవడం వల్ల, ఇంటర్వ్యూస్ ఎందుకు క్రాక్ చేయలేరు? రియల్ టైమ్ ప్రాజెక్టులు చేయకపోవడం వల్ల. ఆ ప్రాజెక్టుల మీద రియల్‌గా వర్క్ ఎలా జరుగుతది అవగాహన లేకపోవడం వల్ల. అండ్ తర్వాతొచ్చేసి కొంతమంది పాపం బాగా ప్రాక్టీస్ చేస్తారు. అండ్ బాగా ప్రాక్టీస్ చేసినప్పటికీ ప్రాపర్ వేలో వీళ్ళ పోర్ట్‌ఫోలియో అనేది బిల్డ్ అవ్వదు. ఇలాంటి వాళ్ళు. అండ్ ఇలా చూసుకుంటే ఈ విధంగా వీళ్ళందరికీ కూడాను ఒక టెస్ట్ కండక్ట్ చేసి ఇనోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ ఫ్రీగా ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేస్తూ, దాంతో పాటు ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ ఫ్రీ టెస్ట్ ఏ టాపిక్స్ మీద పెడతారు? దీనివల్ల మనకి ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం ఒకసారి చూస్తే సో గైస్ ఇది ఇన్నోమాటిక్స్ ఫ్రీ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ డేటా సైన్స్ విత్ జెన్‌ఏఐ. దీంట్లో ఏంటి అంటే లైఫ్ టైమ్ యాక్సెస్ టు ఎల్ఎంఎస్. ఎందుకు ఎల్ఎంఎస్ యాక్సెస్ అంటే అడ్వాన్స్డ్ టాపిక్స్ 90% ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్స్ ఈ టాపిక్స్‌ని కవర్ చేయవు. అండ్ అవి దాంతో పాటు మీ డేటా సైన్స్ పోర్ట్‌ఫోలియో ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేయడము. అండ్ ఇంటర్న్‌షిప్ బెనిఫిట్స్ మనం ఇక్కడ చూస్తే యాక్సెస్ టు వెబినార్స్ అండ్ హ్యాకథాన్స్ అండ్ ఆపర్చునిటీస్ కూడా. యెస్ ఇంకా చూసుకుంటే దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒకసారి మనం చూసుకుంటే, మనం ఇక్కడ ఫ్రీ ఇంటర్న్‌షిప్ ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా మనకేమేమి అప్డేట్ వస్తుంది, ఏమేమి ఇన్ఫర్మేషన్ బెనిఫిట్స్ వస్తున్నాయో మనం ఒకసారి చూస్తే, అండ్ ఇక్కడ మనము డేటా సైన్స్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద మనం వర్క్ చేయొచ్చు. అండ్ ఒక మంచి గిట్‌హబ్ ప్రొఫైల్‌ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఒక సర్టిఫికేటు అండ్ డేటా సైన్స్ ఈ టాపిక్స్ అనేవి మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ కానియండి అండ్ జాబ్ అసిస్టెంట్. దీనికి సంబంధించి దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అండ్ దీనికి కావాల్సిన ప్రీ రిక్విజైట్స్ ఇప్పుడు ఎగ్జామ్ ఏదైతే ఉన్నాయో ఇక్కడేంటి అంటే కొన్ని టాపిక్స్ మనం చూసుకుంటే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ఇంటర్న్‌షిప్ కూడాను
మినిమం రిక్వైర్మెంట్స్ అనేవి మీట్ అవ్వాలి. ఎందుకంటే మీరు డైరెక్ట్‌గా ప్రాజెక్ట్‌లు చేయాలి అంటే దానికి కావాల్సిన సబ్జెక్ట్ అనేది మీరు ఎక్వైర్ చేసుకొని ఉండాలి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రీ రిసోర్సెస్ అవైలబుల్ మన యూట్యూబ్‌లో గానీ, లేకపోతే వుడెమీలో గానీ చాలా తక్కువకు దొరికే చాలా రిసోర్సెస్ ఉన్నాయి. అదంతా మీరు కష్టపడితే డెఫినెట్‌లీ కొన్ని టాపిక్స్ లైక్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ లైబ్రరీస్ లైక్ పాండాస్, సీబార్న్, ఎస్‌కేఎల్‌ఎన్ ఎక్సెట్రా అండ్ నాలెడ్జ్ ఇన్ పైథాన్, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, basic understanding of NLP and computer vision, knowledge of Flask, SQL, Tableau is preferable అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ మీ ఎక్స్పీరియన్స్ కాదు అంటే దాంట్లో అట్లీస్ట్ నాలెడ్జ్ ఉండాలి మెషిన్ లెర్నింగ్ మీద, డీప్ లెర్నింగ్ మీద అండ్ NLP కేస్ స్టడీస్ మీద అండ్ మెథడికల్ అండ్ అగ్రెసివ్ లెర్నర్ అయి ఉండాలి. ఇది ప్రీ రిక్వెసైట్స్. అంటే మనం ఈ ఎగ్జామ్ టెస్ట్ చూసుకునే ముందు మనం అవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయము, ఈ ఇంటర్న్షిప్ ద్వారా మనకి ఇంకా ఏం బెనిఫిట్స్ అడిషనల్ అసలు ఏం ప్రొవైడ్ చేస్తారు? 5+ ప్రాజెక్ట్స్ అండ్ కేస్ స్టడీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ NLP మీద ఉంటుంది అండ్ కంప్యూటర్ విజన్ టాస్క్ మీద ఉంటుంది. అండ్ మళ్ళీ ఈ కాన్సెప్ట్స్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మీకు కొన్ని కాన్సెప్ట్స్ కూడా వాళ్ళు చెప్పడం, క్లాసెస్, ఫ్రీ డేటా సైన్స్ అండ్ అడ్వాన్స్డ్ టాపిక్స్ అయినా జెన్ఏ టాపిక్స్ కూడా వాళ్ళు మళ్ళీ క్లాసులు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా దీంతోపాటు సర్టిఫికేషన్ కాదు, దాంతోపాటు అద్భుతమైన విషయం ఏంటి అంటే రికమెండేషన్ లెటర్ కూడా వీళ్ళ సైడ్ నుంచి మీ పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళు బాగా చేస్తున్నారు, రికమెండ్ చేస్తారు. అండ్ విచ్ ఈస్ వెరీ యూనిక్ థింగ్. నేను ఈ విషయం గురించి నేను డైరెక్టర్ ఎవరైతే విశ్వనాథ్ గారు ఉన్నారో విశ్వనాథ్ గారితో మాట్లాడాను. అట్ ద సేమ్ టైం కల్పన గారు ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ CEO కల్పన గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మీరు ఇలా చేస్తున్నారంటే వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటి అంటే వాళ్ళు వచ్చిన పరిస్థితులను బట్టి ఎంతో కొంత ఏడానివ్వాలి సొసైటీకి. చాలామంది కొన్ని ఇన్స్టిట్యూట్స్లో లక్షలు కట్టి ఆ తర్వాత కూడా వాళ్ళు కొంత నాలెడ్జ్లో వెనకబడుతూ ఉన్నారు. రియల్ టైం ప్రాజెక్టులు చేయలేక ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోతున్నారు. అందుకని ఈ కాన్సెప్ట్ని అంటే ఈ ఫ్రీగా ఒకవేళ డబ్బులు లేకపోయినా, డబ్బులుంటే మేమే స్టార్టింగ్ నుంచి కొంచెము ప్రతి ఒక్క టాపిక్ని మేము టీచ్ చేసుకుంటూ వస్తాము. కొంతమంది డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలా చేయాలి, వాళ్ళు కొంత కష్టపడి కొంత టాపిక్స్ నేర్చుకొని వస్తే మేము కూడా పుష్ చేద్దామనే ఒక మంచి మానవతా దృక్పథంతో నేను ఆలోచించానని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇంకా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇస్తారు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే దాదాపు 80 to 90% ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ కవర్ చేయని టాపిక్స్ కూడా ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కవర్ చేస్తూ ఉన్నారు, విచ్ ఈస్ వెరీ యూనిక్ థింగ్. అండ్ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఆపర్చునిటీ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఎలా యుటిలైజ్ చేసుకోవాలనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కమర్షియల్ ఎలిమెంట్, కమర్షియల్ ఆస్పెక్ట్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి విచ్ ఈజ్ అంటే పబ్లిక్ వాళ్ళు కూడా ఏంటి అంటే సార్ మేము చాలా ఎమోషనల్, ఇది అసలు మేము అంతగా కూడా దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళము అంటే నేనేమన్నానంటే సార్ ఇది అందరికీ తెలిస్తే ఇంకొంతమంది ఎక్కువ మంది కూడా ఈ బెనిఫిట్ తీసుకుంటారు కదా అని చెప్పాను. సో వాళ్ళని ఒప్పించి ఇది నేను చేయడం జరిగింది. ఎనీవే, సో ఒక గ్రేట్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ఇనోమేటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ కల్పన గారు CEO ఆఫ్ ది కంపెనీ అండ్ విశ్వనాథ్ గారు సో కీ పర్సన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ. థ్యాంక్ యూ సార్. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ ఈ విధంగా న్యాయం జరగాలి, ఎండ్ ఆఫ్ ద డే మన స్టూడెంట్స్కి న్యాయం చేయగలగాలి. థ్యాంక్ యూ సో మచ్. సో మన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి అండ్ మనం దాన్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని ఇంకా సక్సెస్ చేయండి. ఎంత ఎక్కువ మంది యూటిలైజ్ చేసుకుంటే అంత బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.